లేదు సార్, విలన్గా ఉన్నప్పుడు కూడా అంటే ప్రతినాయకుడు మా గురువు గారి గురించి ఎవరో జర్నలిస్ట్ మద్రాసులో రాస్తే కొట్టారా? కొట్టాను, నన్ను బైకాట్ చేశారు. తర్వాత నా ఫోటో వేయలేదు. తర్వాత జర్నలిస్టులు కూడా అతని తప్పు పర్సన్ ఏమండి, మీ జర్నలిస్ట్ అని జర్నలిజాన్ని ఇష్టపడతాను నేను, నాట్ కీ హోల్ జర్నలిజం. ఐ హేట్ ఇట్. వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్సైడ్ ది బెడ్రూమ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ యూ. మేము బెడ్రూమ్లో ఏం చేస్తున్నామో మీకు అవసరం లేదు. మేము ప్రజల మనుషులం, ప్రజల్లోకి వచ్చాం అంటే నటుడు, దాన్ని బయట వచ్చేసాం. మేము పబ్లిక్ మనుషులం. మేము తాగి ప్రవర్తించినా, ఇంకేదైనా ప్రవర్తించినా, మేము మోసం చేసినా ప్రజాస్వామ్యంలో యూ హ్యావ్ రైట్ టు రైట్ అబౌట్ అస్. బట్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఇన్సైడ్ ది బెడ్రూమ్ యూ హ్యావ్ నో, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ పర్సనల్ లైఫ్. అది రాయకూడదు అనేది నా ఇది. మీ సినిమాల్లో హీరోయిన్ని కూడా ఒకటి రెండు సందర్భాల్లో కొట్టినట్టు వార్తలు వచ్చాయి. వెరీ గుడ్ సార్, మంచి మాట అన్నారు. ఒకటి జయంతిని, సీనియర్ నైట్ అనుకుంటా, ఐ థింక్ మీకు కాంటెంపరీనా సమకాలీన సార్, మీరు చెప్పండి. జయంతిని ఒకసారి కొట్టినట్టు, తర్వాత మన విష్ణుతోటి యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ కొట్టినట్టు. వండర్ఫుల్ సార్. 35 సంవత్సరాల నట జీవితం పేర్లొద్దు కానీ 34 సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి ప్రతి హీరోయిను నాతో యాక్ట్ చేసింది. 34 సంవత్సరాలు హీరోయిన్స్ ఎంతమంది వచ్చారు? 100 మంది వచ్చి ఉంటే 70 మంది హీరోయిన్స్ నా పక్కన యాక్ట్ చేశారు. ఇఫ్ యూ టేక్ మై హిస్టరీ, ఎప్పుడూ ఎవరితోనూ జరగల. ఆ మధ్య ఇప్పుడు నాతో జరిగిన ఒక అమ్మాయితో ఏదో ఆలస్యంగా వచ్చిందని ఏదో గొడవపడ్డా ఉన్నారు, అయినా నాతోనే యాక్ట్ చేశారు చాలామంది. నేను ఎంతోమంది హీరోయిన్కి లిఫ్ట్ ఇచ్చాను కూడా నా బ్యానర్లో. విష్ణుబాబుతో యాక్ట్ చేసిన ఒక అమ్మాయితో గొడవ జరిగిన మాట వాస్తవం. డైరెక్టర్ ఏదో చెప్తుంటే షటప్ అనిందంట. నేను బయట నుంచి వస్తే ఏమిటంటే సైలెంట్గా ఉన్నారు. ఆయన షాజీ కైలాస్ అనేది ఇస్ ద నెంబర్ 1 డైరెక్టర్ ఇన్ మలయాళం. అరే వాట్ హ్యాపెండ్ సార్, వాట్ ఆర్ యూ, ఏమైందన్న? నథింగ్ మిస్టర్ మోహన్ బాబు, నథింగ్ ఇట్ సార్. నథింగ్ అంటే జరిగింది. సరే పక్క వచ్చి అడిగితే సార్ ఆ పిల్ల షటప్ అనేది అన్నారు. మీరేం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారు? నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు, ఒక టాప్ మోస్ట్ ఒక టెక్నీషియన్ని తీసుకొచ్చినప్పుడు, ఒక దర్శకుడిని, హీఈస్ ద క్యాప్టెన్, ఆయన ఒక మంచి దర్శకుడిని షటప్ అంటే అప్పుడు గొడవ జరిగిన మాట వాస్తవం. జయంతి అనే ఆర్టిస్టు సీనియర్ నటి, ఆవిడ గురించి ఇప్పుడు మాట్లాడడం అప్రస్తుతం. అప్పుడు ఏదో జరిగిన మాట వాస్తవం. దానికి కారణాలు అనేకం. బట్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ నా. ఇది ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి చెప్పగలిగాను. కాబట్టి మోహన్ బాబు గారి ఆవేశం వల్ల ఆయన ఎప్పుడైనా సరే పశ్చాత్తాపడిన సంఘటనలు కానీ, బాధపడిన సంఘటనలు కానీ ఏమన్నా ఉన్నాయా? వెల్కమ్ బ్యాక్. మోహన్ బాబు గారు, మీ ఆవేశం వల్ల మీరు తర్వాత పశ్చాత్తాపడి బాధపడిన సంఘటనలు ఏదైనా ఒకటి చెప్పగలరా? చాలా సంఘటనలు ఉన్నాయండి. ఎదుటి వ్యక్తి మనసును నొప్పించగలిగించే సత్యమైనా అది చెప్పొద్దు అని చేస్తున్నామట. కానీ అటువంటివి నేను చెప్పి విరోధం తెచ్చుకుంటూ ఉంటాను.